ఏకకాలంలో 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసిన సీఎంకి ధన్యవాదాలు తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వమూ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. నల్గొండ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరైన కోమటిరెడ్డి రైతులకు సంబంధించి ఏ విషయంలోనూ ప్రభుత్వం రాజీ పడదని స్పష్టం చేశారు. గతంలో ఎప్పుడు కూడా ఒకసారి జరగలేదు. 2014 నుండి 2023 డిసెంబర్ 11 వరకు మొదటి విడత పోయిన గవర్నమెంట్లో 16,000, ఆ తర్వాత 12,000 కోట్లతో మొత్తం 28,000 కోట్లు 10 ఏళ్లలో మాత్రమే అది 6-7 విడతలుగా ఇవ్వడం జరిగింది. దాంతో రైతులు పెద్దగా లాభం జరగలేదు. ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని రైతులను ఒకసారి అప్పులకెళ్ళి బయటపడాలి, ప్రైవేట్ విద్యలు ఉండొద్దనే ఉద్దేశంతో పోయిన మేలో ప్రకటించిన విధంగా